హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కిడ్నీ స్టోన్స్ పూర్తిగా కరిగించి కేవలం ఒక నెలలోనే యూరిన్ ద్వారా బయటికి పంపించే ఒక అద్భుతమైన చెట్టు గురించి తెలుసుకుందాం. దీన్ని పత్తర్ చెట్ట అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చెట్లు ఆకులకు పిలకలు వస్తుంటాయి. కిడ్నీ స్టోన్స్ని కరిగించే అద్భుతమైన ఔషధంగా పత్తర్ చెట్ట అని చెప్పుకుంటారు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పత్తర్ చెట్ట చెట్టు యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈ ఔషధ చెట్టు భారతదేశంలో ప్రతి ప్రాంతంలో ప్రసిద్ధమైంది. ఎక్కువగా ఈ చెట్టును కిడ్నీ స్టోన్స్ని కరిగించడానికి ఉపయోగిస్తారు. చాలా కాలం నుండి ఈ చెట్టు కిడ్నీ స్టోన్స్ని కరిగించడానికి ఉపయోగిస్తున్నారు. పత్తర్ చెట్ట యొక్క సంస్కృత పేరు రక్త కుసుమం. దీన్ని వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. దీన్ని సింహాచుమధు అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో స్ప్రౌట్ లేప్ ప్లాంట్ అంటారు. ఈ చెట్టు భారతదేశంలోని అన్ని ప్రదేశాల్లో లభ్యమవుతాయి. దీన్ని ఎక్కువగా ఉద్యానవనాల్లో పెంచుతుంటారు. ఈ చెట్టు 3 నుండి 4 ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క ఆకులు చాలా మందంగా, రౌండ్గా లేదా ఎగ్ షేప్లో పొడవుగా ఉంటాయి. దీని ఆకుల ద్వారానే మొలకెత్తుతాయి. అందుకే దీన్ని పర్ణబీజం అని కూడా పిలుస్తారు. శీతాకాలంలో దీనికి పూలు కూడా వస్తాయి. అవి రెడ్ కలర్లో ఉంటాయి. ఈ పూల నుండి ఒక రకమైన సువాసన వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్క యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి, కిడ్నీ స్టోన్స్ని కరిగించడానికి, అంతేకాకుండా పిత్తాశయానికి సంబంధించిన సమస్యలన్నీ తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తారు. ఎక్కువ ఆకులను పేస్ట్ చేసుకుని ఆ రసాన్ని తలపై రాసినట్లయితే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. మరియు ఈ చెట్టు యొక్క ఆకులను కషాయంలాగా చేసుకుని తాగినట్లయితే శ్వాసకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. మరియు చిన్న పిల్లలకు కడుపు నొప్పి వచ్చినట్లయితే వారికి ఈ ఆకుల కషాయాన్ని డైలీ ఉదయం తాగించినట్లయితే కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఈ చెట్టు యొక్క ముఖ్యమైన బెనిఫిట్ గురించి చెప్పుకున్నట్లయితే ఈ చెట్టు కిడ్నీ స్టోన్స్ని కరిగించే మూత్రం ద్వారా వాటిని బయటికి పంపించడానికి ఎంతో మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం. ఈ చెట్టు యొక్క పెద్ద ఆకును తీసుకుని అందులో 3-4 మిరియాలు పెట్టి నమిలి మింగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగాలి. ఇలా మీరు రెగ్యులర్గా చేసినట్లయితే కిడ్నీ స్టోన్స్ వెంటనే కరిగిపోతాయి. అంతేకాకుండా ఎంత పెద్ద రాళ్ళైనా సరే అవి చిన్న చిన్న ముక్కలుగా మారి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.